హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హ్యాపీ టీచర్స్ డే ఆల్ టీచర్స్. అండ్ ప్రతి ఒక్కరు వేరే వాళ్ళకి ఏదైనా నేర్పించాలనుకున్న వాళ్ళు గురువులే అనొచ్చు. అండ్ మన తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళు మన తొలి గురువులండి. ఎంతో నేర్చుకోవచ్చు. అంటే పేరెంట్స్ మనకి ఫీడ్ చేస్తారు, కావాల్సినవన్నీ ఇస్తారు, లేదా మన కోరికలు తీర్చుతారు. అదే యాంగిల్ కాదండి, పేరెంట్స్ దగ్గర నుంచి ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకోవచ్చు. అంటే మనం నేర్చుకునే తృష్ణతో ఉన్నప్పుడు వాళ్ళు చేసే ప్రతి యాక్టివిటీ నుంచి ఉన్న లైఫ్ లెసన్స్ నేర్చుకోవచ్చు. సో ఫస్ట్గా అయితే పేరెంట్స్కి హ్యాపీ టీచర్స్ డే. ఇక టీచర్స్ కోసం వచ్చేసి విద్యార్థుల జీవితాల్లో విజ్ఞాన విత్తులు నాటి అజ్ఞానపు చీడపీడల్ని పారద్రోలి జ్ఞానసారాన్ని పెంచి మహావృక్షుల ఎదుగుదలకు పాటుపడే శ్రామికుడే గురువు. అవునండి, మీ మాటల ముత్యాలకి ఎందరో వారసులు, మీరు చూపిన విజయబాటలకి ఎందరో బాటసారులు. విద్యార్థుల ఆశయ సాధన మీ శ్వాసగా తలుస్తారు. అక్షరాలే మీ ఆయుధాలుగా, విజయాలే మీ బానిసలుగా. దేశ అభివృద్ధి మీ చేతి నుండే కదండి మొదలయ్యేది. దేశ పురోగతికి కారణమయ్యే అమూల్యమైన గురువులందరికీ అభినందనలు. అండ్ మట్టి బిడ్డలను మాణిక్యాలుగా, రాళ్లను రతనాలుగా, రాతిశిలను సుందర శిల్పాలుగా, గాజు ముక్కలను వజ్రాలుగా మార్చగల శక్తి ఒక్క టీచర్స్కే సొంతం. ఇలా టీచర్స్ గురించి చెప్తుంటే చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయండి. వారు జ్యోతిగా మారి ఎన్నో జ్ఞానజ్యోతులను వెలిగిస్తారు. తన వ్యక్తిత్వాన్ని తన విద్యార్థుల్లో ప్రతిబింబగల అరుదైన వృత్తి. ఎందుకంటే టీచర్స్ యాక్షన్స్ అయినా, టీచర్స్ వర్డ్స్ అయినా చాలామంది నేను ఈ నవ్య టీచర్ని, లేదా నేను ఈ టీచర్ని, కామర్స్ పని అలా యాక్ట్ చేస్తారు. ఇంటికి వచ్చి చూసారా అంటే ఆ టీచర్ లాగే వీళ్ళు బిహేవ్ చేయాలనుకుంటారు. టీచర్ ఎంత పంచులుగా ఉంటే వీళ్ళు ఎంత పంచులుగా ఉండాలనుకుంటారు. టీచర్ రైటింగ్ బాగుంది, నేను టీచర్లో రాయాలనుకుంటారు. లేదా టీచర్ మాటలు బాగున్నాయి, మేము టీచర్లా ఉండాలి అంటే ఫస్ట్ రోల్ మోడల్స్ అండ్ బెస్ట్ రోల్ మోడల్స్ టీచర్సేనండి. సో టీచర్ ఎంత గొప్పగా ఉంటే పిల్లలు అంత గొప్పగా ఉంటుంది, ఫ్యూచర్ అంత బాగుంటుంది. ఎస్ అండి. అండ్ తన గుండెల్లో నిస్వార్థంగా ఉంటూ పిల్లలు ఎంతో గొప్ప స్థితిలోకి వెళ్ళిన వాళ్ళు అదే ప్లేస్లో ఉండిపోతారు. తన గుండెలో ఎలాంటి ఆదుర్దా ఉన్నా సరే మోపై చిన్న వాళ్ళని కోసం విద్యాబోధన చేస్తాడు గురువు. ఇంట్లో టెన్షన్స్ అవ్వచ్చు, వర్క్ టెన్షన్స్ అవ్వచ్చు, లేదా సబ్జెక్ట్ రావలేదనే టెన్షన్, తన మైండ్ నిండా టెన్షన్. బట్ టెన్షన్తో లెసన్ చెప్తే పిల్లలకి అర్థమవుతుంది కదండి. సో చాలా కూల్గా క్లాస్లో అందరూ విత్ యూనిఫామ్ షూస్తో అందరూ స్కూల్కి రావాలి. మీకు వెంటనే కూడా సివిల్ లేదు, అందరూ యూనిఫామ్ సాటర్డే ఫుల్ వైట్ అండ్ వైట్తో రావాలి. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్. సౌండ్ ఎప్పుడు వర్షం స్టార్ట్ అయింది, భారీ వర్షం పడవాలి. ఓకే, ఆన్లైన్ అటెండెన్స్ అంటే టైం మరి మన ఈ ఫంక్షన్లో ఉన్నాం. ఆన్లైన్ అటెండెన్స్ దయచేసి సబ్మిట్ చేయండి, లేకపోతే అక్కడ సిఎస్సి నుంచి మనకి ఫోన్స్ వచ్చేస్తాయి. 10th BC అంట, ఒకసారి చూడండి. ఓకే, అలాగే వారి యొక్క ఆధ్వర్యంలో మంచి మంచి కొటేషన్స్, మన ఫొటోస్ తీసుకుని చక్కటి ఒక్కొక్కటికి ఒక లామినేషన్ టైప్ ఇవ్వడం జరిగింది. ముందుగా వారి చేతుల మీదుగా పాఠశాల రథసారథి మేడం గారు, హెచ్ మేడం గారిని ఇక్కడ ఓకే చిల్డ్రన్, మరి మన మధ్య లైన్స్ ప్రజెంటేషన్ చేస్తా ఉన్నారు. వారికి పాఠశాల తరఫున మరొకసారి గట్టిగా క్లాప్స్ ఇచ్చి అభినందన తెలియజేస్తూ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అలాగే 9th క్లాస్ టీచర్స్కి ఇవ్వడానికి కొన్ని గిఫ్ట్లు రెడీ చేసుకున్నారు. వాళ్ళు కూడా రెడీగా ఉండండి. ఈ సర్టిఫికెట్స్తో పాటు ఆ గిఫ్ట్లు కూడా ఇద్దరు కానీ 9th B విద్యార్థులు. సుధీర్ కుమార్ గారిని పాఠశాలను ఉద్దేశించి, టీచర్స్ని ఉద్దేశించి 2 విషయాలు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.
ఈ వేదికను అలంకరించిన గౌరవనీయ ఉపాధ్యాయులు, స్టూడెంట్స్ మొత్తం అందరికీ ధన్యవాదములు. నేను ఈ స్కూల్లో 94, 96 2 ఇయర్స్ ఇక్కడ చదువుకున్నాను. 8th క్లాస్ 9th క్లాస్. ఆ తర్వాత ఇక్కడ సోషల్ కట్ మాది లక్ష్మీపురం. మాది నా పేరు సుధీర్ కుమార్, పెందుర్తి. మాది లక్ష్మీపురం. మేము డైలీ ట్రావెలింగ్ చేసేవాళ్ళం, వాకింగ్ బై సైకిల్. అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఉండేది కాదు. అలాగే వానల కాలంలో బండలో మొత్తం నడిచి వచ్చేవాళ్ళు, వానలో తడుచుకుంటా ఎండలో ఇంట్లో వచ్చేవాళ్ళు. అప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ ఉండి కావు. ఆ తర్వాత 10th క్లాస్కి మెయిన్ బేస్ అనమాట. అప్పుడు మనకి ఇక్కడ ట్యూషన్ గట్ట ఉండేది కదా, లక్ష్మీపురం నుంచి రావాలి ఇబ్బంది అవుతుందని నేను మళ్ళీ చాగలి వెళ్ళి చాగలి హై స్కూల్లోనే చదువుకున్నాను. హై స్కూల్లో చదువుకుని ఫస్ట్ క్లాస్ తెప్పిస్తున్నాను అప్పుడు ఆ రోజుల్లో. మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం గవర్నమెంట్ స్కూల్ అనుకుంటున్నాం, గవర్నమెంట్ స్కూల్లో కూడా మనం ప్రేమించాలి. మొత్తం గవర్నమెంట్ స్కూల్ కూడా చాలా ఉంటుంది. ఇప్పుడు అన్నీ డెవలప్ చేశారు, కంప్యూటర్స్ పెట్టారు, ఐటీ మొత్తం నాలెడ్జ్ పరంగా. వాటర్ ప్లాంట్ అప్పుడు ఏం ఉండేవి. మా ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ డొనేషన్ చేసి అన్నీ పెట్టేస్తున్నారు అందరూ ఇప్పుడు. అలాగా మీరు కూడా బాగా చదువుకుని ఈ గవర్నమెంట్ హై స్కూల్ అని కాకుండా ప్రైవేట్ స్కూల్తో పోటీగా మీరు మాత్రం పరిగెడుతుంటారు వాళ్ళతో సమానంగా. నేను గవర్నమెంట్ స్కూల్ కూడా మేము తక్కువ అని కాదు. ప్రైవేట్ స్కూల్కి మొత్తం కమర్షియల్, మొత్తం ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే కమర్షియల్, మొత్తం బిజినెస్ అనమాట. అన్నీ గవర్నమెంట్ స్కూల్స్లో ఫెసిలిటీస్ అన్నీ ఫ్రీ, భోజనం ఫ్రీ, డ్రెస్ ఇస్తున్నారు, మొత్తం మీకు అన్నీ ఇస్తున్నారు, కిట్స్ ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. దీన్ని సద్వినియోగం చేసుకుని మీరు బాగా చదువుకుని మొత్తం స్కూల్ గవర్నమెంట్ స్కూల్కి పేరు తీసుకురావాలి. అది మా కోరిక. మాలాగా చాలామంది ఉన్నారు. మా జాతీయంలో నాకు 25 మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. మా ఊళ్ళో 25 కోల్గేట్కి వెళ్ళివ్వండి లక్ష్మీపురం నుంచి. 2 ఇయర్స్ అలా జర్నీ చేసాం. ఆ తర్వాత అలాగే బయట ప్రైవేట్గా ఎలక్ట్రికల్ వర్క్లు నేర్చుకుంటా, అది మొత్తం ప్రాక్టీస్ కోసం ఉన్నట్టు మనకి ఎక్స్పీరియన్స్ కావాలి. అలాగా 2 ఇయర్స్ అలాగే బయట వర్క్ చేసేవాళ్ళం. తర్వాత అప్రెంటిస్ చేసి తర్వాత జాబ్ చేసాం ఆంధ్రప్రదేశ్లో 5 ఇయర్స్. తర్వాత అక్కడి నుంచి ఇంకో స్టెప్ వెళ్ళి అక్కడ గ్రోతింగ్ లేదు, మన ఎదుగుదల ఇదేనా, ఇంకా ఎదగాలి, మన నాలెడ్జ్కి సరిపోదని మళ్ళీ అక్కడ స్టెప్ తీసుకుని మళ్ళీ ఆయిల్ అండ్ గ్యాస్కి వెళ్ళింది. పర్మనెంట్ జాబ్ చేసేటంటే అక్కడ పర్మనెంట్ జాబ్ అయినా భయపడలేదు, ధైర్యంగా స్టెప్ వేసి ఆయిల్ అండ్ గ్యాస్కి వెళ్ళిన రిలయన్స్. నెక్స్ట్ పద్మావతి మేడం గారు. తొలి అడుగులు నేర్పించేది అమ్మ అయితే అడుగులకి దారి చూపేది గురువు. మాటలు నేర్పించేది అమ్మ అయితే ఆ పలుకులకు విలువ నేర్పించేది మాత్రం గురువు. అమ్మ జీవం పోస్తే గురువు గొప్ప జీవితాన్ని ఇస్తాడు. స్వార్థమే ఎరుగక తాను అక్కడే ఉంటూ ఎంతోమందిని ముందుకు నడిపిస్తాడు గురువు. గొంతు చించుకుంటూ కంటికి రెప్పలా తన శిష్యులను చూసుకుంటూ తన యావత్తు జ్ఞానాన్ని తన విద్యార్థులకు పంచి వారిని తనకంటే ఉన్నతులుగా చూడాలనుకుంటాడు గురువు. వేల మందికి పాఠాలు చెప్పిన తాను ఎందరికో గొప్ప జీవితాల తాలూకు కారణమైన తాను మాత్రం అక్కడే సాదాసీదాగా చిరుదరహాసం చిందిస్తూ ప్రశాంతంగా ఉండగలిగేవాడు గురువు. తాను నాటిన విత్తనాలు మహావృక్షాలుగా మారినాడు. ఆ చెట్టు నుంచి వచ్చే ఫలాలను కూడా ఆశించిన నిరాడంబరుడు గురుడు. ఉలి లేకుండా శిల్పాలు చెక్కగలడు ఈయన. వేణువు లేకుండానే గానం చేయగలడు తన పాఠంతో. తన ఊహలతోనే పిల్లల మెదడును దోచే మాటల మాంత్రికుడు గురువు. ఆ పసి హృదయాల్లోనే ఆశా సౌధాలను కట్టిస్తాడు. పిల్లలకి చిన్నప్పుడే వాళ్ళ యొక్క లైఫ్ విజువలేషన్ మొత్తం చూపిస్తాడండి గురువు. ఓర్పుతో కూడి నేర్పుతో చేస్తూ ఎందరో జీవితాలను ఒక్క తరగతి గది అని ఒకే గదిలో కూర్పుగా చేసి అద్భుతాలు సృష్టించే మేధావి గురువు. అలాంటి గురువులకి సేవ చేసుకునే భాగ్యం, సేవ కాదు చిన్న అప్రిషియేషన్ ఇచ్చే భాగ్యం మాకు దొరికినందుకు రహిత, లలిత, మా హస్బెండ్ సుధీర్ కుమార్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి. ఎందుకంటే అంత ప్రీషియస్ థింగ్స్ అని మన చేతికి వాళ్ళ ఫొటోస్ రావడం, ఆ ఫోటోతో గ్రీటింగ్ కూడా తయారు చేయడం, ప్లస్ వాళ్ళ పేరు నా చేతితో టైప్ చేయడం నిజంగా నేను ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నాను.
దాన్ని ఏమంటారు, చాలా లక్కీ ఫీల్గా ఫీల్ అవుతాను. టీచర్ దగ్గరికి వెళ్తే ఒక ఆనందం, టీచర్ పేరు తలిస్తే ఒక ఆనందం, టీచర్ పేరు చేతి టైప్ చేస్తే ఒక ఆనందం, టీచర్స్ మీద కవిత రాస్తే మరొక ఆనందం. అంతే కదా. నాకు ఎందుకనో 365 డేస్లో బాగా నచ్చింది టీచర్స్ డే అండి. ఆ టీచర్స్ డే రోజు ఆనందాలు మరింతమందికి పంచడం చాలా ఆనందదాయకమైన విషయం. సో నేను 2023 టీచర్స్ డేకి 125 నియర్లీ 140 గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేయడం జరిగింది. లలిత కూడా చాలా హెల్ప్ చేసింది. మా హస్బెండ్ కూడా టెక్నికల్ సపోర్ట్ అన్ని రకాలుగా ఆయన కూడా చాలా హెల్ప్ చేయడం జరిగింది. సో అంతమందికి గ్రీటింగ్ కార్డ్స్ ఇవ్వడం, ఆ గ్రీటింగ్ కార్డ్స్ తీసుకున్నప్పుడు టీచర్స్ ఫేస్లో ఆనందం చూసారా, బోల్డంత ఆనందం మూట కట్టుకున్నాం. నెక్స్ట్ 365 డేస్కి సరిపోతుంది. నెక్స్ట్ టీచర్స్ వేరే ప్లాన్ చేయాలి కదా. ఈ లోపైతే ఎంత పెద్ద ఆనందాన్ని మేము బ్యాంక్ నింపేసుకున్నామని, ఆనందాలు అనే బ్యాంక్ని మేము నింపేసుకున్నాం అనమాట. రియల్లీ సో హ్యాపీ. అండ్ ఇలానే దేవుడు మాకు సపోర్ట్ చేయాలి, మేము ఈ టీచర్స్ని ఎంకరేజ్ చేయాలి, చిల్డ్రన్స్ని ఎంకరేజ్ చేయాలి. స్కూల్ ఓరియంటెడ్ ఏదైనా మా వంతు మేము ఇన్వాల్వ్ అవ్వాలి. గాడ్ మాకు అంత బ్లెస్సింగ్స్ ఇవ్వాలనే కోరుకుంటున్నాం. యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు అందుతున్నాయి అనుకోండి. సో ఫీలింగ్ సో హ్యాపీ. ఈ టీచర్స్ డే కూడా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇంతమంది టీచర్స్కి చిన్నపాటి ఆనందం, మా వంతు మేము ఏం చేయగలం అది చేసినందుకు తృప్తిగా ఉంది. కాదు, నేను ఒక చిన్న పద్యం చెప్పి ఈరోజు యొక్క కార్యక్రమాన్ని గురించి చెప్తాను. అన్నదానము గొప్పదనవచ్చునే కానీ అన్నంబు జాములో అరిగిపో. మాట్లాడుకో. జాములో అరిగిపోవు. వస్త్రదానము కూడా భవ్యదానమే కాని వస్త్రమేడాదిలో పాతదగును. గృహదానమొక్కటి ఉత్కృష్ట దానమే కాని కొంప కొన్నేండ్లలో కూలిపోవు. భూమి దానము మహాపుణ్యదానమే కాని భూమి అన్యుల చేరిపోవచ్చు. అరిగిపోక ఇంచుక ఏని చిరిగిపోక కూలిపోక అన్యుల పాలుగాక నిత్యమై వినిర్మలమై నిశ్చలమై ఒప్పుచుండు విద్యాదానమొకటి జగతి. విద్యాదానమొకటి జగతి. ఈ ప్రపంచంలో ఒకవేళ మనం అన్నదానం చేస్తే చేయవచ్చు కాక, కానీ అది ఒక జాములో అరిగిపోద్ది. వస్త్రదానం చేసినా అది కొన్నాళ్ళకి చిరిగిపోద్ది. భూమిని దానం చేసిన ఇతరులు దాన్ని దోచుకుని వెళ్ళిపోవచ్చు కాక. గృహదానం చేస్తే కొన్నేండ్లలో కొంప కూడా కూలిపోద్ది. కానీ అరిగిపోకుండా చిరిగిపోకుండా అన్యుల పాలు కాకుండా కూలిపోకుండా మన దగ్గర నిరంతరం కూడా ఉండేది కేవలం విద్యాదానం మాత్రమే. అటువంటి విద్యాదానాన్ని చేస్తున్నటువంటి గురువుల్ని పూజించుకునే రోజే ఈరోజు గురు పూజోత్సవం. ఈ సందర్భంగా గురు పూజోత్సవం గురించి చెప్పడానికి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయ వారికి, ఉపాధ్యాయులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.